గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ హబ్. ఈరోజు మనం ఎస్క్యూఎల్లో డేటా టైప్స్ అంటే ఏంటి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ ఎస్క్యూఎల్లో డేటా టైప్స్ అంటే ఏంటి అనేది చూద్దాము. డేటా టైప్స్ అనేవి ఒక కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటా అలౌ చేయాలి అనేది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఏజ్ అనే కాలం ఉంది. ఏజ్లో ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ని అలౌ చేయాలి కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఏజ్కి ఇంట్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాము. అలా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాము. ఎస్క్యూఎల్ డేటా టైప్స్ అనేవి 5 కేటగిరీస్ కింద డివైడ్ అయ్యాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి న్యూమరిక్ డేటా టైప్స్, సెకండ్ వన్ ఈజ్ స్ట్రింగ్ డేటా టైప్, థర్డ్ వన్ ఈజ్ డేట్ అండ్ టైమ్ డేటా టైప్, ఫోర్త్ వన్ ఈజ్ బూలియన్ డేటా టైప్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ బైనరీ డేటా టైప్స్. ఇప్పుడు ఒక్కొక్క డేటా టైప్ కోసం క్లియర్గా తెలుసుకుందాము. ఫస్ట్ వన్ ఈజ్ న్యూమరిక్ డేటా టైప్. న్యూమరిక్ డేటా టైప్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్, సెకండ్ వన్ ఈజ్ బిగ్ ఇంట్. ఇంట్ అండ్ బిగ్ ఇంట్ అనేవి హోల్ నెంబర్స్ని స్టోర్ చేస్తాయి. డిఫరెన్స్ వచ్చేసి వాటి యొక్క రేంజ్లో ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫ్లోట్, ఫోర్త్ వన్ ఈజ్ డబల్. ఫ్లోట్ అండ్ డబల్ అనేవి డెసిమల్ నెంబర్స్ని స్టోర్ చేస్తాయి. డిఫరెన్స్ అనేది బైట్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ డెసిమల్. డెసిమల్లో ప్రెసిషన్ అండ్ స్కేల్ ఇస్తాము. ప్రెసిషన్ అంటే టోటల్ ఎన్ని డిజిట్స్ ఉండాలి అని, అండ్ స్కేల్ అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉండాలి అని చెప్తుంది. సెకండ్ వన్ ఈజ్ క్యారెక్టర్ డేటా టైప్. క్యారెక్టర్ డేటా టైప్లో క్యారెక్టర్స్ ఆర్ స్ట్రింగ్స్ని స్టోర్ చేస్తాము. క్యారెక్టర్ డేటా టైప్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ క్యార్. క్యార్ ఆఫ్ ఎన్లో ఎన్ అంటే సైజ్ ఆఫ్ ద స్ట్రింగ్. క్యార్ అనేది ఫిక్స్డ్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్, క్యార్ ఆఫ్ 10 అని ఇస్తే 10 బ్లాక్స్ క్రియేట్ అయిపోతాయి. మనం ఓన్లీ 4 బ్లాక్స్ యూజ్ చేస్తే రిమైనింగ్ 6 బ్లాక్స్ అనేవి వేస్ట్ అవుతున్నాయి. సో మెమొరీ అనేది వేస్ట్ అవుతుంది. అండ్ క్యార్ రేంజ్ వచ్చేసి 0 to 255. కానీ వేర్ క్యార్ అనేది వేరియబుల్ లెంత్. ఎంత మెమొరీ అవసరమో అన్ని బ్లాక్స్ని అలోకేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ క్యార్ ఆఫ్ 10 అని ఇస్తే 4 బ్లాక్స్ మెమొరీ కావాలి అంటే 4 బ్లాక్స్ మెమొరీనే క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల మెమొరీ అనేది తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అండ్ వేర్ క్యార్ రేంజ్ వచ్చేసి 0 to 255. నెక్స్ట్ టెక్స్ట్. టెక్స్ట్ అనేది కూడా వేరియబుల్ లెంత్ క్యారెక్టర్ని స్టోర్ చేస్తుంది, కానీ ఇక్కడ లిమిట్ మెన్షన్ చేయక్కర్లేదు. అండ్ దీనికి రేంజ్ కూడా ఉండదు. థర్డ్ డేటా టైప్ ఈజ్ డేట్ అండ్ టైమ్ డేటా టైప్. ఇది మనకు డేట్ అండ్ టైమ్ని స్టోర్ చేస్తుంది. డేట్ అండ్ టైమ్ డేటా టైప్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ డేట్. డేట్ అనేది డేట్ వాల్యూస్ని ఇయర్, మంత్, డే ఫార్మేట్లో స్టోర్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ టైమ్. టైమ్ అనేది టైమ్ వాల్యూస్ని అవర్స్, మినిట్, సెకండ్స్ ఫార్మేట్లో స్టోర్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ డేట్ టైమ్ ఆర్ టైమ్ స్టాంప్. ఇది మనకు డేట్ అండ్ టైమ్ వాల్యూస్ని ఇయర్, మంత్, డే, అవర్, మినిట్, సెకండ్ ఫార్మాట్స్లో స్టోర్ చేస్తుంది. ఫోర్త్ డేటా టైప్ ఈజ్ బూలియన్ డేటా టైప్. బూలియన్లో టైప్స్ ఏముండవు. బూలియన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ని స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఏజ్ అనే కాలం ఉంది అనుకుంటే, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే ట్రూ రిటర్న్ చేయాలి. ఇఫ్ ఏజ్ లెస్ దాన్ 18 అయితే ఫాల్స్ రిటర్న్ చేయాలి. సో అలాంటి కాలమ్స్కి బూలియన్ని యూజ్ చేస్తాము. ఫిఫ్త్ డేటా టైప్ ఈజ్ బైనరీ డేటా టైప్. బైనరీ డేటా టైప్ అంటే జీరోస్ ఆర్ వన్స్ని స్టోర్ చేస్తుంది. మనకి బైనరీ డేటా టైప్లో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ బైనరీ. బైనరీ ఆఫ్ ఎన్లో ఎన్ అంటే సైజ్ ఆఫ్ బైనరీ డేటా. ఇక్కడ క్యార్ అండ్ వేర్ క్యార్కి ఉన్న డిఫరెన్సే బైనరీ అండ్ వేర్ బైనరీకి ఉంది. బైనరీ అనేది ఫిక్స్డ్ లెంత్ బైనరీ డేటాని స్టోర్ చేస్తుంది. అండ్ వేర్ బైనరీ అనేది వేరియబుల్ లెంత్ బైనరీ డేటాని స్టోర్ చేస్తుంది. సో అంతే గాయస్, బేసిక్స్ టాపిక్స్. నెక్స్ట్ సెషన్లో మనం టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ వాల్యూస్ని టేబుల్లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలి, క్రియేట్ చేసిన టేబుల్ని ఎలా చూడాలి అనేవి చూద్దాము. This is how I am ending the video for today. Hope you have liked this video. Please like, share and subscribe. Don't forget to press the bell icon for more updates. Thank you.